సమయం అవుతుంది. సమాధి నిర్ధూతమలస్య చేతసో నివేశితస్యాత్మని యత్సుఖం భవేత్ న శక్యతే వర్ణయితుం గిరా తదా స్వయం తదంతఃకరణేన గృహ్యతే స్వయం తదంతఃకరణేన గృహ్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నమస్తే. నమస్తే. ప్రభాకర్ గారు పట్టుకొని ప్రకృతి లేకుండా అని కాదు, ప్రకృతిని కావాలని చుట్టుకోవడం, బట్టలు వేసుకోవడం వదిలేయడం, బట్టలు వేసుకోవడం వదిలేయడం, దీని వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటంటే ఆ బట్టల వల్లనే, ఆ బట్టలు ఏ రకంగా బయటకు లోపల ఈ దేహంను దేహి ఆ రకంగా పట్టుకొని ఉన్నది, ప్రకృతిని ఆశ్రయించి ఉన్నది. ఇది సారాంశం. అర్థమవుతుందండి? బృహదారణ్యకోపనిషత్తు, మన ప్రసంగంలో బృహదారణ్యకోపనిషత్తు 4వ అధ్యాయం 4వ బ్రాహ్మణము 3వ సంపుటంలో ఉన్నాము. తద్యథా తృణజలాయుక తృణస్యాంతం గత్వా అన్యం ఆక్రామ్య ఆత్మానం సంహరేతి ఏవం ఏవ అయం ఆత్మేదం శరీరం నిహత్య అవిద్యాం గమయిత్వా న్యక్రామం అక్రామ్య ఆత్మానం ఉపసంహరతి. తద్యథా, ఇది ఏ రకంగానైతే ఇంతవరకు మనము దేహత్యాగం చేస్తున్నటువంటి ఆత్మ గురించి తెలుసుకున్నాము, దేహధారణ చేయబోతున్నటువంటి ఆత్మ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆత్మ ఎంత కాలానికి పునర్జన్మనెత్తుతుంటది అనేటువంటి విషయం మీద చర్చ లేవనెత్తుతున్నాడు. తృణజలాయుక, తృణం అంటే గడ్డి, జలాయుక ఈ యొక్క గడ్డి రసమును తిని బ్రతికేటువంటి గడ్డి చిలుక తృణస్యాంతం గత్వా, ఇక ఆ గడ్డి పరక మీదకి వెళ్ళి, బొంతపూర్ కాదు ఏమంటారమ్మా, ఇది బొంత పురుగు ఉంటది చర్జీ, అది గడ్డి చిలుక. బొంత పురుగు కాదు, ఆకుపచ్చగా ఉండి ఇట్లా ఒకేసారి ఎగిరి దూకుతుంది చూడండి, దాన్ని గొల్లబామ అంటారు. గొల్లబామ కాదు, గొల్లబామనేమో నల్లగా గడ్డి చెత్తలాగా ఉంటది, ఇదేమో ఆకుపచ్చ మిడత అంటారు. తృణజలాయుక తృణస్యాంతం గత్వా, ఆ గడ్డి మీదకి వెళ్ళి, అన్యం ఆక్రామం అంటే ఆ గడ్డి పరక చివరకు వెళ్ళి, తృణస్య అంతం అంటే చివరకు వెళ్ళి, ఈ చెట్టు నుంచి ఇంకొక చెట్టుకు అడుగు వేయడానికి ఎంతైతే సమయం పడుతుందో ఆ సమయంలోనే పునర్జన్మకు వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు దీనిని ఈ రకంగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఏంటంటే ఈ సందులోంచి పోయి ఆ సందులోంచి బయటకు రావడం, ఈ ద్వారంలోంచి వెళ్ళి ఆ ద్వారంలోకి, అంటే ఇప్పుడు 2 గదులకు మధ్య ఒక ద్వారం ఏ రకంగానైతే ఉంటుంటుందో,
అదే ఇప్పుడే వెళ్ళిపోయాడు, గడప దాటిండు అంతే. కానీ అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడే గడప లోపలికి అడుగు పెట్టాడని. అర్థమవుతుందా? ఇప్పుడు 2 గదుల మధ్యలో ద్వారం ఉన్నప్పుడు ఆ ద్వారం దాటి అవతలి గదికి పోవడం, వీళ్ళు ఏమంటున్నారు ఇప్పుడే గడప దాటిండు, వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడే అడుగు లోపల పెట్టాడు. ఈ గదిలో నుండి ఆ గదిలోకి వెళ్ళటం. ఆచార్య ఒక్కరి తర్వాత ఒకరు చెప్పండి. ఒక గదిలో ఉన్న వాళ్ళు మొదటి గదిలో ఉన్న వాళ్ళు వెళ్ళారని అంటారు, రెండో గదిలో వాళ్ళు ఇప్పుడే వచ్చారని అంటారు. అంతే. అదే ఇప్పుడే అడుగు పెట్టాడు, గుమ్మం దాటటం అంతే. దాటారని అవతల గది వారు అంటారు, ఇవతల గది వారు అంటారు ఇప్పుడే అడుగు పెట్టింది ఇప్పుడు అని అంటారు. అది ఒక క్షణం. కానీ ఇక్కడ అసలైన రహస్యం ఏంటంటే ఆ మృతదేహంలోంచి బయటకు వెళ్ళి ఇక్కడ తల్లి గర్భం నుంచి శిశువుగా జన్మించడం జరుగుతుంది అని అనుకోవడం కల్లా అది తప్పు, అది సరైనటువంటిది కాదు. ఈ యొక్క పిండ రూపం దాల్చుకోవడానికి అన్నపానీయముల ద్వారా పురుష దేహానికి రావడం, ఒక 40 రోజులు పురుషుని దేహంలో ఉండడం, అక్కడ శుక్ర రూపం దాల్చడం, అక్కడి నుంచి గర్భధానం ద్వారా స్త్రీ యొక్క గర్భాశయానికి వెళ్ళడం, అక్కడ ఏ జాతిలోని స్త్రీ అయితే ఉంటుంటుందో, పశు పక్షి క్రిమి కీటక ఏ జాతిలో ఉంటుంటుందో ఆ గర్భకాలం వరకు ఆ యొక్క తల్లి గర్భంలో ఉండి మళ్ళీ జన్మించడం అది జరుగుతుంది. అంతేగాని ఇక్కడ ఈ మృత శరీరాన్ని దాటేసి ఇక్కడికి వెళ్ళడమే అక్కడ జన్మిస్తుంది అనేది ఆ రకంగా భావించుకోకూడదు. గర్భకాలం అయితే మనుషులకు పశువులకు 9 నెలలు, పక్షులకు వాటి నిర్ధారిత సమయం. ఈ సందర్భంలో ఇంకోటి ఏంటంటే కుందేలు అని ఎందుకంటారంటే దాన్ని ఎగురుకుంటూ పోతుంది, కానీ కూదుతూ జాతా హై ఇస్లియే కుదేల్ అని అంటుంటారు. దీన్ని ఎగురుకుంటూ దూకుకుంటూ పోతుంటది కదా, అది ఎక్కువ భూమి లోపల నివాసం ఉంటుంది. అది పిల్లలను కనడము, దాని నివాసం అంతా భూమి లోపల ఉంటుంది. భూమిపైన చాలా తక్కువ. గమనించారా? భూమి తవ్వుకొని లోపలికి పోతే మళ్ళీ కప్పుకుంటది. మళ్ళీ తను బయటకు వచ్చి పిల్లలకు ఎవరికి వాసన కూడా రాకుండా మొత్తం అంతా మట్టి కప్పి నొక్కి గట్టిగా చేసేస్తుంది. ఇక తాబేలుది ఏంటంటే తాబేలుది ఏంటంటే చెరువు గట్టుకు, ఆ సముద్రం గట్టున, ఆ యొక్క నదుల గట్టున గుడ్లు పెడుతుంది, దూరం పోయి దాన్ని పొదుగుతుంది. ఇప్పుడు కోళ్ళు, నెమళ్ళు, పిచ్చుకలు ఏం చేస్తాయంటే అంటే గుడ్ల మీదనే పొదుగుతాయి. ఈ తాబేలు ఏం చేస్తుంటది, గుడ్లు ఒక చోట పెడుతుంది, తన ఒక చోట పొదుగుతుంది. ఇది ఈశ్వరుని యొక్క దృష్టితో అంతే, తదేక ధ్యాస. ఈ రూపకంగా ఈ యొక్క ఏమంటున్నారంటే మొన్న వారు అగ్నిహోత్రి గారు ఏమంటారంటే మా నాన్నగారు మా ఇంట్లోనే జన్మించాలి, మళ్ళీ మా ఇంటికే రావాలి అంటున్నారు. అది సాధ్యం కాదు. సాధ్యం ఎందుకోసం కాదు అని అంటే ఈ యొక్క ఆధ్యాత్మిక గురువులు చెప్తుంటారు ఏంటంటే నీ యొక్క మనసులోంచి వెలువడేటువంటి భావజాలం ఏదైతే ఉన్నాయో, ఊహాగానాలు ఏవైతే ఉన్నాయో, ఇది ఇలాగా అని ఏవేవైతే ఊహించుకుంటావో, ఎట్లెట్లా ఊహించుకుంటావో అట్లట్లా బీజం పడుతుంటది. బీజం అంటే విత్తనం తయారవుతుంటది. ఆ విత్తనం తయారవుతుంది అని అన్నప్పుడు మరి ఆ విత్తనము పరిపక్వమై అంకురితమై దాని మహావృక్షమై దాని పరిణామాన్ని చూపెట్టే వరకు దాని ప్రభావం ఉంటది. అంటే ఇక్కడ అభిప్రాయం ఏంటంటే మనం ఎటువంటి కల్పనలు చేయొద్దు, సహజంగా జీవించాలి. సహజంగా జీవించినప్పుడు ఈ ఊహగానాలు ఏవి రావు, మనకు బీజం అనేటువంటిది తయారు కాదు. ఏవైతే బీజాలు ఏకత్రితమై ఉన్నాయో నిర్బీజ సమాధిలో వాటిని అన్నింటినీ ఒక్కొక్క దాన్ని ఒలవడం. ఇక్కడ ఈ అగ్నిహోత్రి గారు చెప్పిన దానికి ఓం ప్రకాష్ చెప్పింది ఏంటంటే
ఈ యొక్క జీవాత్మ యొక్క కర్మఫలం ఏ ఇంటి వారితోనైతే ఎవరితోనైతే ఎక్కువగా ఆసక్తిదాయకంగా వారంటే ప్రేమ, ఆ ఇంటి సంపత్తి అంటే ఎక్కువ ఇష్టం, అటువంటిది ఇవన్నీ ఉన్నప్పుడు ఇక ఎవరితోటైతే కలిసి ఇక ముందు జీవితం గడపాలో అటువంటి వారి ఉత్కృష్ట కర్మలు గనక ఉన్నట్టయితే వారి ప్రభావం అంతగా లేకపోతే ఈ యొక్క జీవాత్మ యొక్క కోరిక అనుగుణంగా ఉంటుంటుంది. ఎందుకు అంటే ఏ తల్లి కడుపున పుట్టాలో ఆ తల్లి సంస్కారాలు ఇతనితో కలవాలి, ఏ తండ్రి కడుపున పుట్టాలో ఆ తండ్రి సంస్కారాలు, ఎవరైతే ఆత్మీయులు అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉంటారో వాళ్ళందరి గుణకర్మ స్వభావాలు ఒకే విధంగా ఉన్నప్పుడు అక్కడ ఎవరిలోనైతే ఎక్కువగా దాపరికం మనసులో ఒకటి పెట్టుకొని బయట కోటి నటిస్తూ ఉంటుంటారో అటువంటి వారి మధ్య, మంచి వారి మధ్య ఒక చీడ పురుగును పుట్టించడం. ఎందుకు అంటే వాళ్ళ దాపరికం అనేటువంటిది పోవాలి, సహజమైనటువంటి స్థితికి తీసుకురావడమే దీని యొక్క ఉద్దేశం. వీళ్ళందరూ మధ్య మంచుకున్నారు, వాళ్ళందరి మధ్యలో వీడు ఒకటి పుట్టాడని చెప్పేసి అతను అంటారు కదా, అది అతని దోషం కాదు, వారిది మన అందరిది కలిసి ఉన్నటువంటి కర్మఫలం. అందుకే ఆ వ్యక్తితోటి మనకు తారాసపడ చేస్తున్నాడు, వారితోటి మనకు సహజీవనం గడిపింపజేస్తున్నాడు భగవంతుడు. మనము దేశం లోపల ఉన్నటువంటి వాళ్ళం మనం ఎంతో సుఖంగా ఉన్నాం. ఇప్పుడు బంగ్లాదేశ్లో వాళ్ళకు చూడండి పరిస్థితి ఏ రకంగా జరుగుతుందో, మరి ఆ దేశ సరిహద్దులో ఉన్నటువంటి వాళ్ళకు పరిస్థితి ఏ రకంగా జరుగుతుందో అని అంటే వారి కర్మఫలం అక్కడి ఆ పరిస్థితులతోటి అక్కడ భగవంతుడు సమకూరుస్తున్నాడు కాబట్టి వారి కర్మఫలం అక్కడ ఉన్నటువంటి వారితోటే చెల్లుబాటు అవుతుంది. అందుకే వారు అక్కడ పుట్టారు, మనం ఇక్కడ పుట్టాం, అంతే తేడా. అందుకని యొక్క అగ్నిహోత్రి గారు అనుకున్నట్టుగా మా నాన్నగారు మా ఇంటికే రావాలి అని అంటే మనం అనుకుంటే కాదు, వారు బ్రతికున్నంత కాలం ఈ చివరి దశలో వారి మనోభావాలు ఈ ఇంటిల్లి పాదితోటి ఇంటిలో ఉండేటువంటి వారితోటి ఎవరితోటైతే అంత ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడు వస్తుండేమో కానీ ఇక అటువంటి భావజాలం ఏది లేనప్పుడు భగవంతుడు వారి కర్మఫలానుసారంగా ఎవరి కడుపున పుట్టించాలో, ఏ ఊరిలో ఎక్కడైతే వారికి తగినటువంటి వారు ఉన్నారో అక్కడికి వెళ్ళిపోతుంటారు. ఇది రహస్యం. వారికి పునర్జన్మ వెంటనే లభిస్తుందా లేదా అనేటువంటి సంకేతం దేవుడు చూపిస్తున్నాడు, గమనించారా? వారికంటే ఎవరైతే గతిస్తారో ఆ ఇంటి వారికి భగవంతుడు సంకేతం పంపిస్తుంటాడు, ఒక ఆవు రూపంలో. అంటే ఇది వరకు రోజు ఆవు వస్తున్నది కాబట్టి చనిపోయిన తర్వాత కూడా ఆవు వస్తుంటే అది దాని ప్రత్యేకత ఏముండదు, ఎప్పుడూ రాకుండా ఉండి ఆ యొక్క దశదిన ఈ యొక్క 12-13 రోజుల లోపల రావడం, ఇటువంటి సంకేతాలు ఇచ్చినప్పుడు అటువంటివి ఒక బ్రాహ్మణ వేషధారి, ఒక ఆధ్యాత్మిక గురువు రూపంలో అటువంటి సంకేతాలు ఇస్తుంటాడు భగవంతుడు. అందుకని ఏ జన్మలోనైతే పుట్టాలో ఆ యొక్క స్త్రీ పురుష నపుంసకం పశు పక్షి క్రిమి కీటకాలు ఆ యొక్క జాతి, ఆ యొక్క స్త్రీ జాతి యొక్క పురుష జాతి యొక్క పశు పక్షి జాతులు, ఈ జాతులు ఏవైతే ఉన్నాయో ఆయా గర్భం కాలం ఎంతైతే ఉంటుందో ఆ గర్భకాలం తర్వాతనే పుట్టడం అనేది జరుగుతుంది. దేహధారణ చేసుకోవాలంటే కొంత సమయం పడుతుంది కదా, అందుకని అన్యం ఆక్రామం ఈ చెట్టు మీదకి వెళ్ళి ఇంకొక చెట్టుకు పోవడానికి, ఈ కాలు తీసి ఇంకొక కాలు పెట్టడానికి ఎంత సమయం పడుతుంటది? అంత సమయం. అనుపసంహరతి అంటే ఆ కాలు పెట్టి తన శరీరాన్ని లాక్కుపోవడం. నడవడం అంటే ఏంటి? కాలు తీసి ముందుకు పెట్టి వెనుక కాలుతోటి శరీరాన్ని అంతా లేపుకొచ్చి మళ్ళీ ముందు పెట్టడం. ముందు కాలుకు శరీరం లేవదు, వెనుక కాలుకే లేస్తుంది. అవునా కాదా? ఎట్లా చూస్తుంటారు అందరూ? అంతే, అదే అవునా ఆచార్యజీ, వెనక కాలుతోనే అనిపిస్తుందా? శరీర బరువునంతా తీసుకురావాల్సి వస్తుంటది. ముందు కాలు ముందు మోపే ముందు మోపే వరకు కూడా వెనక కాలు మీదనే శరీర బరువు ఉంటది. మళ్ళీ ముందు కాలు ముందు మోపిన తర్వాత వెనుక కాలను తీసేటప్పుడు శరీర బరువునంతా ముందుకు తీసుకురావడం జరుగుతుంది.
ఏవం ఏవా అయం ఆత్మేదం శరీరం నిహత్య. ఇక ఇదే విధంగా ఈ యొక్క నడిచేటువంటి నడవడి ద్వారా ఈ యొక్క గడ్డి చిలుక ఏ రకంగానైతే ఒక గడ్డి ఆకు మీదకి వెళ్ళి ఇంకొక ఆకుకు, ఈ ఒక చెట్టు మించి వెళ్ళి ఇంకొక చెట్టుకు వెళ్ళడానికి ఏ రకంగానైతే సమయం పడుతుంటుందో అదే విధంగా ఈ యొక్క ఆత్మ కూడా ఏవా అయం ఆత్మ, ఈ యొక్క ఆత్మ అనేటువంటిది ఇదం శరీరం, ఈ శరీరాన్ని పాత శరీరాన్ని వదిలేసి అవిద్యాం గమయిత్వ, అంటే ఈ శరీరాన్ని వదిలిస్తే అవిద్యలోకి వెళ్ళడమా అనేటువంటిది కాదు. అంటే వారికి జీవితాంతం వారు సంగ్రహించుకున్నటువంటి చేసుకున్నటువంటి శుభకార్యాలు ఎక్కువగా ఉంటేనేమో మంచి శరీరానికి వెళ్ళడం, ఇక అశుభ కార్యాలు చేసుకున్నట్టయితే ఇతరులను ఇబ్బంది పెట్టినట్టయితే దానికోసం అవిద్యం గమయిత్వ, అవిద్యలోకి వెళ్ళి అన్యం ఆక్రామం, ఇక ఆ విద్య నుంచి బయటకు వచ్చి ఆక్రామ్య ఆత్మానం ఉపసంహరతి. ఇక ఈ రకంగా ఈ జన్మ నుంచి ఆ జన్మకు, ఆ జన్మకు నుంచి ఈ జన్మకు, ఇప్పుడు ఈ ఇంటిలోంచి ఆ ఇంటికి, ఆ ఇంటిలోంచి ఆ ఇంటికి, ఈ ఊరు నుండి ఆ ఊరికి, ఆ ఊరు నుండి ఆ ఊరికి, అన్ని ఎన్ని ఊళ్ళు తిరిగినా కూడా మన ఊరికి రావాల్సిందే అనేటువంటి సందేశం. ఎన్ని జన్మలలోకి వెళ్ళినా కూడా మళ్ళీ చిట్ట చివరికి పరమాత్మ యొక్క సాన్నిధ్యానికి చేరుకోవడమే. తద్యథా ఓ మాతాజీ, అది ఎన్నెన్ని జన్మలు తిరిగి ఈ జన్మకు వస్తువో అది దీనికి సంబంధించి నా పాట మరి. రచయిత ఇవన్నీ తాను వ్యావహారికంగా చూసి ఆ గేమ్ రచించినట్టుగా అనిపిస్తుంది. బాగుంది, చాలా బాగుంది దాంట్లో రహస్యం. తద్యథా పేషస్కారి పేషసో మాత్రాం ఉపాదాయ అన్యన్ అవతరం కళ్యాణతరం రూపం తనుత ఏవం ఏవ అయం ఆత్మేదం శరీరం నిహత్య అవిద్యాం గమయిత్వా అన్యన్ అవతారం కళ్యాణతరం రూపం కురుతే పిత్రియం వా గాంధర్వం వా దైవం వా ప్రాజాపత్యం వా బ్రహ్మాం వా అన్యేషాం వా భూతానాం. ఇంకా ఈ రూపకంగా ఈ పేషస్కరి అంటే రేష 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 అంటే పోగులు ఈ బల్లిపాతర కానివ్వండి, లేదంటే పట్టు పురుగు కానివ్వండి, అటువంటి సాలెపురుగు ఈ యొక్క సువర్ణకారం అంటే ఈ పట్టు జరీ చీరల్లో ఈ అంచులు ఉంటుంటాయి కదా, బంగారం, ఆ పట్టు వస్త్రాల్లో పట్టు దాన్ని అల్లుకొని అందులోనే చచ్చిపోతుంటది. అందు గురించి ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వారు పట్టు వస్త్రాలను ధరించారు, హింసతో కూడుకున్నది కాబట్టి. అవి పట్టు తీయాలంటే ఆ యొక్క వాటిని అన్ని తీసుకెళ్లి మసిలి వేడి నీళ్ళలో వేసి వాటిని చంపడం జరుగుతుంది. అది హింస. గూళ్ళు కనిపిస్తున్నాయా? గూళ్ళు కనపడతాయి ఆచార్య. గూళ్ళు అంటే ఏంటంటే బెజ్జం ఉన్నటువంటిది, ద్వారం ఉన్నటువంటి దానిని మనం గూళ్ళు అంటుంటాం. కానీ ఆ గూళ్ళు ఏ రకంగా కనిపిస్తున్నాయో ఈ మనుష్య దేహానికి 8 చక్రాలు 9 ద్వారాలతో కూడుకున్నటువంటిది ఈ దేహం. కానీ ఆ యొక్క పట్టు పురుగుకు మాత్రం మొత్తం తనను అందులో బంధించుకొని ఉంటుంటది. అందు గురించి దానికి మృత్యువు తప్పనిసరి, అది బ్రతకడం అసాధ్యం. ఇప్పుడు శరీరం కూడా ఒక గూడే కదా ఆచార్య? గూడేనైనా ఈ గూటికి ఇన్ని ద్వారాలు ఉన్నాయని చెప్తున్నాడు కదా ఋషి అంటే ఆయన ఎవరో కాదు, మనలాంటి ఒక వ్యక్తి. అతను వ్యావహారికంగా చూసి, ఇందాక ఒక వ్యవహారాన్ని చూసి ఎన్నెన్ని జన్మలు తిరిగి ఈ జన్మకు వస్తేవో అని ఆ గేయం రచించినట్టుగానే ఇతను కూడా 8 చక్ర 9 ద్వార 9 ద్వారాలనే అంటున్నాడు. కానీ
శరీరం అణువణువున ద్వారమే ఉంది, స్వేద రంధ్రాలు. అందుకే అష్టచక్ర నవద్వారాలు వేద మంత్రం కాదు, ప్రమాణం. అవును, వేద మంత్ర ప్రమాణం. ఓకే. ఈ యొక్క పేషస్కారి అని అంటే ఈ యొక్క దారము వడికేవారు, బంగారాన్ని తీగ సాగదీసేవారు పేషస్కారి. పేషస్సు మాత్రం ఉపాదాయ, ఆ మాత్రం తీసుకొని అన్యన్ అవతరం కళ్యాణతరం రూపం తనుత, ఈ యొక్క దూదిని పత్తిని తీసుకొని ఆ దారము వడుకుతూ ఎవరికి ఇష్టమైనటువంటి వస్త్రాలు వారికి నేయడం జరుగుతుంది. ఎవరిష్టమైనట్టుగా వారి శరీర కొలతలను బట్టి వారికి కుట్టడం జరుగుతుంది. అప్పుడు వారు వాటిని ధరిస్తుంటారు. తనుత ఏవ అయం ఆత్మేదం శరీరం నిహత్య, అదే విధంగా ఇదే విధంగా అయం ఆత్మ, ఈ యొక్క ఆత్మ, ఇదం శరీరం నిహత్య, ఈ శరీరాన్ని వదిలేసి అవిద్యాం గమయిత్వ, అవిద్య అజ్ఞానం వాటిలోకి వెళ్ళి, మూర్ఖత్వం, ఈ యొక్క ఈర్ష ద్వేషాలు కామక్రోధ ఇటువంటి వాటిలోకి వెళ్ళి అన్యత్ అవతరం కళ్యాణతరం రూపం కురితే, ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి పనులు చేస్తుంటారు. ఇక ఇక్కడ దయానంద సరస్వతి, పారస్కర గృహ సూత్రకారుడు మరియు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వారంతా నేర్పిస్తున్నటువంటిది చెప్పకనే చెప్పేటువంటిది. చెప్పితే నటించడం కాకుండా, చెప్పకుండా వ్యావహారికంగా తెలుసుకోవాలని ఏ ఉపనిషత్తుకారుడైనా, దర్శన శాస్త్రకారుడైనా, స్వయంగా భగవంతుడు వేదములోనైనా ఈ ఉపాసనను చెప్పకపోవడం గమనార్హం. ఈ ఉపాసనను చెప్పకూడదు, తాను స్వయంగా చెయ్యాలి. ఆ రూపకంగా చేసినప్పుడు ఇక ఇక్కడ ఉన్నటువంటి రహస్యం ఏంటంటే, అవిద్యలో ఉన్నప్పుడే జ్ఞానం అనేటువంటిది స్ఫురిస్తుంటది. జ్ఞానం యొక్క మాటలు మంచిగా అనిపిస్తుంటాయి. అదే జ్ఞానంలో ఎక్కువగా ఉన్నప్పుడు, అతి తెలివిగా ఉన్నప్పుడు వారు అన్ని తప్పుడు ఆలోచనలే ఉంటుంటాయి. గమనించారా? అందుకని ఈ సంధ్యోపాసన ద్వారా మనకేమని చెప్తున్నాడంటే, భూః పునాతు శిరసి, భువః పునాతు నేత్రయో, స్వః పునాతు కంఠే, మహా పునాతు హృదయే, జన పునాతు నాభ్యాం, తపః పునాతు పాదయో వరకు. దించడమే దించడం, దించడమే దించడం, దిగజారుడే దిగజారుడు, దిగజారుడే దిగజారుడు. ఓ మాచార్జీ, శానకు 3 తోవలంట. హుషారు ఉంటే 3 తోవలు. యా తోవ అంటే పోవాలి తెలియకునే, ఒక తోవ లేదు. మీరు చెప్పేదానికి ఈ ప్రసంగానికి ఏమిటి సంబంధం? చాలా అంటే మరి అతి తెలివి అన్నప్పుడు అతి తెలివితోటి పోతే 3 తోవల్లో పోతే ఏ తోవ పోవాలి తెలియదు. ఒక తోవ పొంటి పోతే తెలుస్తుంది కానీ మీరు అట్లా అతి తెలివి అంటే ఏమంటారంటే, దీనిని ఇంకొక రకంగా కుందేలుకు తాబేలుకు పోటీ పడిందంట. ఇంకా తాబేలు దానికి నడవనే రాదు. అది వచ్చేసరికి నేను ఒక కూర్పు తీస్తా అని చెప్పి అది పడుకుందంట కుందేలు. ఈ లోపల మెల్లగా తాబేలు ఏం చేసింది, అది ముందు గమ్యానికి చేరుకుంది. కుందేలు వెనుకనే పడిపోయింది అన్నట్టు. అదే రహస్యం. నిద్రావస్థలో కుందేలేమో అడుగులో అడుగు వేసి నిదానంగా జీవితాన్ని గడుపుతున్నది. అదే తాబేలు. కుందేలేమో పరుగులు తీస్తూ గడుపుతున్నది. అక్కడ ఆ రహస్యం అనమాట. లక్షణం. దూరం నడిచినా నేను ఒక గంతేస్తే దాన్ని పట్టుకుంటాను, దాన్ని దాటిపోతానని అనేటువంటి అంధవిశ్వాసం, అతి నమ్మకం. అంతే, అతి నమ్మకం. అన్యన్ అవతరం కళ్యాణతరం రూపం కురితే, ఇక ఎక్కడైతే ఈ యొక్క దూదిని పట్టుకొని మనకు కావలసినటువంటి వస్త్రం నేయడం, బంగారంను పట్టుకొని కావలసినటువంటి ఆభూషణం తయారు చేయడం, మరియు ఈ యొక్క ఈ పశువులు పక్షులు అయితేనేమో వాటి ఋతు బహిష్టు సమయం వచ్చినప్పుడే ఆ స్త్రీ అది ఒక వాసన వెదజల్లుతుంటది. ఆ వాసనతోటి అవి గర్భధానానికి వెళ్తుంటాయి.
అయితే ఈ దాని గురించి ఇప్పుడు చెప్తున్నాడు ఏంటంటే, తద్వారా అప్పుడు ఈ యొక్క శుక్రకణం తోటి పిండ రూపం ఎదగడానికి చేయడం, అదే చెప్తున్నాడు అనమాట. రూపం కురితే పిత్రియం వా గాంధర్వం, ఇక అతడు ఏ రకంగా పుట్టాలని, ఇది దయానంద సరస్వతి చేస్తున్నటువంటిది. పిత్రియం వా అంటే మంచి గుణకర్మ స్వభావాలతోటి పుట్టాలనేటువంటి ఉద్దేశంతో వారి శరీరానికి చికిత్స చేయడం, ఆ చికిత్స చేసినటువంటి గర్భముకు పుంసవనము సీమంతోనయనము ద్వారా ఈ యొక్క శిల్పకళలు నేర్పించడము, వేదం యొక్క తర్కము చర్చలు, జ్ఞాన చర్చలు జరపడము, మంచి విషయాలతోటి ఆ గర్భంలో ఉన్నటువంటి ఆత్మను ఉద్బుద్ధము చేసి జన్మింపజేయడం, ఇది పిత్రియం. గాంధర్వం అని అంటే యొక్క శిల్పకళలతోటి ఒక ప్రతిభావంతుని, ఇప్పుడు భార్యాభర్తలుగా సుభద్ర అర్జునుడు పడక గదిలో పడుకొని ముచ్చట పెట్టుకుంటున్నప్పుడు చర్చ వచ్చింది ఏంటంటే, వారు చక్రవ్యూహం గురించి చెప్తుంటే సుభద్ర ఆసక్తికరంగా విన్నది. వింటూ పడుకున్నది కాబట్టి బయటకు వచ్చేటువంటి రహస్యాన్ని వినలేదు. ఆ రూపకంగా ఈ యొక్క శిల్పకళ అంటే ఈ బొమ్మలు వేయడం కానీ, బొమ్మలు అల్లడం కానీ, ఈ యొక్క ఏదైనా మంచి వంటలు చేయడం కానీ, ఇంకేదైనా నిర్మాణాత్మకంగా చేసేటువంటి శిల్పకళను గాంధర్వం అంటుంటారు. పాటలు పాడడం కానీ. దైవం అంటే దివ్య గుణాలతో కూడినటువంటి ప్రాజాపత్యం అంటే ఈ యొక్క బాధ్యతాయుతమైనటువంటి ఈ శాసకీయ ప్రశిక్షణ. రాజు ఈ యొక్క మదాలస గురించి చెప్పడం జరుగుతుంది. ఏంటంటే తన 7 సంతానాన్ని 6 సన్యాసం చేసినప్పుడు 7వ వారిని భర్త ప్రాధేయపడుతుంటాడు. అన్ని నువ్వే చూసుకుంటున్నావు, అయితే నాకు వారసుడు కావాలి కదా, నేను చేత కాకుండా అయిపోతున్నా, జీవితం అయిపోతుంది, మరి ఉత్తరాధికారి కావాలి కదా, మరి లేదంటే అన్యాక్రాంతం అయిపోతుంది ఈ రాజ్యం అని అంటే, అప్పుడు ఆ మదాలస 7వ సంతానాన్ని రాజుగా తయారు చేస్తుంది అనమాట. ఈ ప్రాజాపత్యం అని అంటే మనం ఎటువంటి గుణాలను వారిలో ఆరోపణ చేస్తే అంటే నేర్పిస్తే అటువంటి గుణగణాలతోటే సంతానం జన్మించడం అనేది జరుగుతుంది. మాచారి అందుకే మాతా నిర్మాత భవతి అన్నారు కదా. మాతా నిర్మాత. బ్రాహ్మం వా అన్యేషాం వా భూతానాం, ఇక బ్రహ్మ అంటే జ్ఞానవంతుడుగా ఉండడం, ఇక లేదా ఇతర వారి కర్మ ఏ రకంగా ఉంటే ఆ రకంగా. అన్యేషాం వా భూతానాం, ఇతర ప్రాణులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాణుల్లో జన్మలోకి వెళ్ళడం. ఇప్పుడు 5వది చూడండి. సావా అయమాత్మ బ్రహ్మ విజ్ఞానమయో మనోమయో ప్రాణమయ చక్షుర్మయ శ్రోత్రమయ పృథివీమయ ఆపోమయో వాయుమయ ఆకాశమయ తేజోమయో అతేజోమయో కామమయో అకామమయ క్రోధమయో అక్రోధమయో ధర్మమయో అధర్మమయో సర్వమయస్తద్ యద్ ఏతద్ ఇదం మయో అదోమయో ఇది. ఇక్కడ అన్ని గొలిచి చెప్తున్నాడు. ప్రతి దానిని అన్ని రంగాల్లో అన్ని క్షేత్రాల్లో ఆత్మను గుర్తించాలని చెప్పేసి సావా. ఇక మరి ఆ యొక్క ఆత్మ అయమాత్మ బ్రహ్మ అన్నప్పుడు బుద్ధితో యోచించేటువంటి, బుద్ధితో ఆలోచించేటువంటి మాటలు మాట్లాడడం, ఏదైనా కూడా మనం చేసేటువంటి ప్రతి కదలిక ప్రతి పని ఆలోచింప చేయడం, దీన్ని బ్రహ్మమయం అంటుంటారు. బ్రహ్మ విజ్ఞానమయో మనోమయం అంటే మానసికంగా ఈ యొక్క శోధించేటువంటి వారు, రీసెర్చ్ చేసేటువంటి వారు, పరిశోధన చేసేటువంటి వారు మనోమయ. ప్రాణమయ అంటే ఈ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలతోటి ఈ దేహధారణ చేసినట్టు ఉండడం, ఈ ప్రతిదీ వాసన చూసేటువంటి తత్వంగా. చక్షుర్మయ అంటే ప్రతిదాన్ని గుచ్చి చూడడం. శ్రోత్రమయ అంటే ఇక గోడలకు చెవులు ఉంటాయని అంటుంటారు కదా. మనం మాట్లాడుకునేటప్పుడు మనమే ఉన్నామని అంటుంటారు, కానీ ఎదుటి వారి
మనం మాట్లాడుకున్న మాట వారు చెప్పేసరికి నువ్వెప్పుడు విన్నావు, నీకోరు చెప్పారు అని మనం ఆశ్చర్యపోతాం. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే గోడచాటు నిక్కి నిక్కి ఎటువంటి నుంచి అయినా సరే మన అభిప్రాయాన్ని వింటుంటారు. అటువంటి వారిని శ్రోత్రమయం. పృథ్వీమయం అని అంటే ఏంటంటే వీరు ఎక్కువగా చలువ పదార్థాలు తినడం, సోమరులాగా పడి ఉండడం. ఇక ఎవరైనా ఏదన్నా అంటే భరించకుండా ఇన్ఫీరియారిటీకి గురి కావడం, ఆత్మన్యూనత భావానికి ఈ పృథ్వీమయం. ఆపోమయం అని అంటే స్ఫూర్తిదాయకంగా ఉండడం. ఈ ఆపమం అని అంటే అవకాశాన్ని చూసుకొని తన దారి తను ఎంచుకునేటువంటి వారు. వాయుమయం అని అంటే అందరిలో ఉంటారు కానీ ఎవరి వారు కారు, కానీ అందరూ అనుకుంటారు అందరూ మనవాడే అని అనుకుంటారు. అటువంటి వారు వాయుమయులు, వాయుతత్వం గలవారు. ఆకాశమయం ఏంటంటే ఎవరికి కనిపించడు, చిక్కడు, దొరకడు అనేటువంటి స్వరూపం. అటువంటి చాలా చాకచక్యంగా ఉండేటువంటి వారు. తేజస్వంతులు. వాళ్ళు ఉట్టిపడేలాగా వాళ్ళు వస్త్ర ధారణ చేసుకున్నా ఇతరులను వారి వస్త్రధారణ తోటి ఆకర్షించడం. వారు వంట చేసినా, వారు పని చేసినా, వారు చదువుకున్నా, లేదంటే వారు ఏదైనా ఉద్యోగం పెట్టినా, వ్యాపారం పెట్టినా ఇతరులను ప్రభావితం చేయడానికి చేసేటువంటిది ఈ తేజోమయం. అతేజోమయం అంటే ఏంటంటే వారు చేసింది ఏది నచ్చదు, వారి రూపము నచ్చదు, వారి నడక నచ్చదు, వారి పడుకోవడం నచ్చదు, వారి తినడం నచ్చదు, ఏది నచ్చదు అన్నట్టు అందరూ తిడుతుంటారు అనమాట. అతేజోమయం. కామమయం అని అంటే ప్రతిదీ నాకు కావాలి, ఇది కావాలి, అది కావాలి, నాకు అని చెప్పేసి ప్రతిదీ ఆశామయం. అకామమయం అంటే కామన లేకుండా, కోరిక లేకుండా సాక్షిభూతంగా. క్రోధమయం అంటే ఉగ్ర స్వరూపం. ఇది ఈ క్రోధమయం అనేదాన్ని ఓ పాట పెట్టారు కదా, ముక్కు మీద కోపం ముట్టుకుంటే తాపం అనేటువంటి పాఠాలు దీని గురించే. ప్రతిదానికి వీళ్ళు పిత్త ప్రకృతి గలవారు అన్నమాట. పిత్త ప్రకృతి గలవారికి తొందరగా కోపం వస్తుంటది. అక్రోధమయ పిత్త ప్రకృతి గలవారు అన్నారు. పిత్తం అంటే ఏందో చెప్పండి మరి, అది చాలా మంది తెలియదు కదా. వాత పిత్త కఫం మూడే ఉన్నాయి కదా. 3 దోషాలు ఉన్నాయి. పిత్త ప్రకృతి అంటే అగ్ని ప్రకృతి. శుష్కత ఎక్కువగా ఉంటది, వారి శరీరము పేలిపోయినట్టు ఉంటది, పగుళ్ళుగా ఉంటుంటది. వారు ఎక్కువగా తీక్ష్ణంగా ఉంటుంటారు, ప్రతిదానికి కోపగించుకుంటూ ఉంటారు. వ్యవహారంలో మామూలు పైత్యం అని అంటారు కదా ఆచార్య. అదే పిత్తస్య భావ పైత్యం అంతే. అక్రోధమయం అని అంటే ఈ యొక్క సహనశీలురు, గొప్పవారు అన్నట్టుగా. వీరికి ఏ రకంగా వారిని మనం దెప్పు పొడిచినా కూడా కోపం రాదు. అటువంటి శాంత స్వరూపులు. ధర్మం నీతిబద్ధంగా నడుచుకునేటువంటి వారు. అధర్మమయం అంటే ఇక ఇప్పుడు జరుగుతున్నటువంటిదే, నీతి నియమం ఏమీ లేకుండా ఉండేటువంటి తత్వం. సర్వమయ తద్ ఏతద్. ఈ అన్ని గుణగణాలతో ఉన్నటువంటిది ఏదైతే ఏతద్ ఇదం మయో అధోమయ. ఇదం మయం అంటే ఇదిగో నేను అనేటువంటి ప్రత్యేకత, అహంకారంతో స్వాభిమానంతో ఉండేటువంటి వాడు. అహంకారంలో 2 రకాలు. ఒకటి స్వాభిమానం, అది మనల్ని గొప్పగా ఎదిగింపజేసే వ్యక్తిత్వ వికాసం గావింపజేసేటువంటిది. ఇంకొకటి అహంకారం, అధపాతనానికి మనకు అన్ని అవమానాలు చవి చూపించేటువంటిది. అధోమయ అని అంటే ఏంటంటే అన్ని తప్పుడు పనులే చేస్తుంటారు. ఎవరు అయినా కూడా వీరిని తిడుతూనే ఉంటుంటారు ప్రతిదీ. ఇట్లా చేసావు, అట్లా చేసావు అని చెప్పేసి. ఓ మాజాజీ, స్వాభిమానం అన్నా కూడా అహంకారమేనా? అహంకారంలోని అంతర్భాగమే, కానీ ఇది నిర్మాణాత్మకమైనటువంటి అహంకారం. అది రావాలి. యథా
యథాకారి యథాచారి తథా భవతి, సాధుకారి సాధుర్భవతి, పాపకారి పాపో భవతి, పుణ్యః పుణ్యః పుణ్యేన కర్మణా భవతి, పాపః పాపేన, అథో ఖల్వాహుః కామమయా ఏవాయం పురుష ఇతి, సా యథా కామో భవతి తత్ క్రతుర్భవతి, యత్ క్రతుర్భవతి తత్ కర్మ కురుతే, యత్ కర్మ కురుతే తత్ అభిసంపద్యతే. యథాకారి ఏ రకమైనది కర్మ చేయడం జరుగుతుందో, ఏ రకమైనది కర్మ చేయడం జరుగుతుందో, కర్మ చెయ్యడం అని కాదు. ఇవాళ ప్రసంగంలో ఒక గురువు గారు చెప్తున్నారు ఏంటంటే, నీలో తలెత్తేటువంటి భావాలు ఎటువంటి భావాలు అయితే ఉంటుంటాయో, కామ భావాలు ఉంటాయా, దొంగ భావాలు ఉంటాయా, లేదంటే సద్భావాలు ఉంటాయా, లేదంటే ఇది పరోపకారం చేయాలనేటువంటి, ఇతరుల ప్రాణులకు మేలు చేయాలనేటువంటి భావాలు ఉంటాయా, ఆ భావాలే నీ భావి జన్మకు బీజాలు. వాటిని సంస్కారాలు అంటారా ఆచార్య? సంస్కారాలు అని అంటే మనం పదే పదే దాంట్లో ప్రవృత్తం అవ్వడం, తద్వారా భావజాలము సంస్కరించే. ఇది భావాలు ఏంటంటే మనం పని చేయం, ఏం చేయం, మనసులో వస్తుంటూ ఉంటాయి. అంటే గాలిలో కోటలు కట్టడం అంటుంటారు కదా యోజన మంత్రి అవామహల్. ఇప్పుడు ఒక మనోరంజనం ఏంటంటే, మా వాడు బాగా ఏవి లేనిపోని అన్ని ఊహించుకుంటూ చెప్తుంటాడు, ఇది ఇది చేయాలి, అది చేయాలి, ఇట్లా చేస్తే అట్లా అయితే, అట్లా చేస్తే ఇట్లా అవుతుంది అని అన్ని చెప్తుంటాడు. అంటే ఇతన్ని యోజన మంత్రి చేయండి అంటే సలహాలు ఇచ్చేటువంటి మంత్రి. అవి ఆచరించేటి ఏమి ఉండవు, సలహాలు ఇవ్వడమే ఇవ్వడం. యథాచారి ఏ రకంగానైతే ఆచరణ చేస్తూ ఉంటుంటాడో తథా భవతి అదే విధంగా ఉండడం. ఇక్కడ ఏంటంటే ఈ శాస్త్రాలలో, వేదంలో కానివ్వండి, ఉపనిషత్తులలో కానివ్వండి, దర్శన శాస్త్రాలలో కానివ్వండి, వైదిక సాహిత్యంలో ఎక్కడైతే పురుష పదజాలంతో పురుషునికే ప్రాముఖ్యత ఇచ్చినట్టుగా అభిప్రాయాన్ని వ్యక్తపరచడం ఏమిటి అని అంటే, భగవంతుని యొక్క సృష్టి, ఆ సృష్టికి వ్యవస్థకు సహకరించినటువంటి ప్రకృతి, భగవంతునికి ప్రతినిధి జీవాత్మ, అది పురుష శరీరం, పురుష జీవితం, ఈ యొక్క ప్రకృతికి ప్రతినిధిగా స్త్రీ యొక్క జీవితం. భగవంతుని యొక్క సృష్టి, భగవంతుని యొక్క ఇష్టానుసారం తను చేసుకున్నాడు కాబట్టి ఈ యొక్క ప్రకృతి భగవంతునితో ఏకీభవిస్తున్నది కాబట్టి భగవంతుని సృష్టి అనిపించబడుతుంది. అదే విధంగా ఈ యొక్క పిండ సృష్టి లోపల పురుషుడు పెళ్లి చేసుకొని భార్యను తన ఇంటికి తెచ్చుకుంటున్నాడు కాబట్టి అది తన ఇష్టం కాబట్టి ఇక అతని పేరుతోటి ఈ రకంగా చెప్పబడుతుంది. ఈ యొక్క జన్మ అనేటువంటిది జీవన్ముక్తిని పొందేటువంటి ప్రయత్నం చేసేటువంటిది. ఈ యొక్క రహస్యం ఏంటంటే, అన్ని ఏదైతే దాపరికం చేస్తుంటావో ఆ దాపరికం పట్ల ఆసక్తి పెరుగుతూ ఉంటుంటది. ఆ ఆసక్తి పోయేంత వరకు జన్మ కోసం పునాది వేసుకున్నట్టు అవుతుంటది. అందు గురించి ఈ యొక్క సంతానం కనడం, ఈ యొక్క గర్భాధాన ప్రక్రియ, ఈ సహజీవనం యొక్క వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటంటే, స్త్రీల పట్ల పురుషుల పట్ల స్త్రీలకు ఎటువంటి దాపరికం ఉండకూడదు అనేటువంటిది ఈ దాంపత్య జీవితం. అందు గురించి ఈ యొక్క కథ చెప్తుంటారు ఏంటంటే, బాగా తపస్సు చేసినటువంటి సిద్ధ పురుషులైనటువంటి ఋషులకు ఇంద్రుడు తన పుట్టినరోజు సందర్భంగా ఒక విందును ఏర్పాటు చేశాడు. ఆ విందులో ఏంటంటే ఇదంతా గొప్ప వాళ్ళు వచ్చేటువంటిది అని చెప్పేసి ఈ ముగ్గురు ఋషులను ఎన్నుకున్నారు. ఆ ముగ్గురు ఋషులకు ఇంకా పోటీ పడుతున్నటువంటి వారిని ఎవరిని పిలవకుండా ఈ ముగ్గురిని పిలిచారనమాట. ఆ పిలిచేసరికి దాంట్లో ఆ విందు భోజనంలో ఆ వ్యవహారంలో ఏంటంటే, ఈ ఇంద్రలోకంలో ఉండేటువంటి అప్సరస, ఆ అప్సరసకు ఇది ఏమంటారు పేరు, ఇంకో పేరు ఏదో ఉండే కదా, అప్సరస అనేది కాదు కానీ రూప సౌందర్యవతిగా ఉంటుంటది కదా ఆమె.
మేనక, మేనక కాదు, ఇంకేదో పేరు ఉంది. ఊర్వశి, ఊర్వశి. ఆ ఊర్వశికి అమ్మ ఈ ఋషులను వాళ్ళ ఋషిత్వం నుంచి పతనం చెయ్యాలి అని అంటే ఆవిడేమంటది, ఇదెంత పని, ఇది ఎంత గొప్ప పని కాదు, ఇది చాలా సులభం. ఎందుకు సులభము అని అంటున్నావు అంటే ఆవిడేమంటదంటే, ఎవరైతే మొహం తిప్పేసుకుంటుంటారో ఆ మొహం తిప్పేసుకున్న వారికి ఉద్దేశం దేని నుండి అయితే మొహం తిప్పేసుకుంటున్నారో దాని పట్ల ఆసక్తి ఎక్కువగా ఉన్నదని, అంతేగాని దాని పట్ల వ్యామోహం లేదని కాదు. మరి సాక్షిభూతంలో ఏముంటది అని అంటే అక్కడ మొహం తిప్పేసుకోవడం కాదు, సాక్షిభూతంగా ఉండడం. వద్దనకూడదు, కాదనకూడదు. అటువంటి స్థితిలో కర్మాశయం అనేటువంటిది ఏర్పడదు, పునర్జన్మ అనేటువంటిది ఉండదు, జీవన్ముక్తికి యాత్ర సాగుతుంది. అయితే ఈ ఋషులు ఎవరైతే ఇల్లును వదిలేసి భార్యను వదిలేసి భర్తను వదిలేసి ఎవరైతే భగవంతుడు ఏమంటున్నాడు, మీరు కలిసి జీవించాలని చెప్పేసి తల్లిదండ్రుల కడుపున అమ్మాయిలను పుట్టిస్తున్నాడు, అబ్బాయిలను పుట్టిస్తున్నాడు, ఒక కుటుంబంగా వ్యవహారం చేసి నువ్వు ఇక్కడికి వెళ్ళి పైకి లేవాలి అని చెప్పేసి భగవంతుని యొక్క నిర్ణయం. కానీ మనుషుడు ఏమనుకుంటున్నాడు, అమ్మో ఇక్కడైతే ఈ ఒకరిని నిందిస్తూ ఏమంటారంటే, ఈమె ఎప్పుడు కాల్చుక తింటుంది, ఇది తీసుకురా అది తీసుకురా ఇది అది అని చెప్పేసి ఇంటి నుంచి బయట ఉంటే బాగుంటది అని చెప్పేసి తప్పించుకొని ఎవరైతే తిరుగుతున్నారో వారికి ఇక్కడ ఆసక్తి ఎక్కువగా ఉన్నదనేటువంటిది అభిప్రాయం. అందు గురించి ఎవరైతే హిమాలయాలకు పోతున్నారో, ఎవరైతే ఆశ్రమాలకు ఇంకెక్కడైతే ఏర్పాటు చేస్తున్నారో, మళ్ళీ అక్కడ ఇదే వ్యవహారం, ఏ వ్యవహారం నుండి అయితే జీవితాన్ని తప్పించుకొని వెళ్ళిపోయారో మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత అదే వ్యవహారం చేసి పట్టుబడుతున్నది. ఇది శోచనీయం. ఇక్కడ ఆధ్యాత్మికంలో భగవంతుడు చెప్తున్నటువంటిది ఏంటంటే, నీవు ఇక్కడికి వెళ్ళి ఎదగాలి. ఈ యొక్క దాంపత్య జీవితంలో ఏంటంటే ఆ రహస్యాన్ని చెప్పడానికి ఇంద్రుడు ఊర్వశికి బాధ్యతను అప్పగించగానే ఆ ముగ్గురు ఋషులు కూర్చుండగానే ఈవిడ నాట్యం మొదలుపెట్టింది, మంచిగా అలంకరించుకొని. నాట్యం మొదలుపెట్టినప్పుడు కొద్దిసేపటికి కాగానే ఇంకా ఆమె అలంకరణలో వేసుకున్నటువంటి వస్త్రాలన్నీ ఒక్కొక్కటి తొలగించడం మొదలు పెడితే ఒక ఋషి ఏమన్నాడంటే, ఊర్వశి, మాకు బిందువుకు ఇంద్రుడు ఆహ్వానించాడు, దాంట్లో నువ్వు నాట్యం చేసి మమ్మల్ని సంతృప్తిపరచాలి, అంతేగాని నువ్వు వస్త్రాలు తొలగించడానికి వీల్లేదు అని చెప్పేసి ఆయన అంటాడు. ఇక మిగతా ఇద్దరు ఋషులు ఏమంటారంటే, ఆమె నృత్య కళ ద్వారా తన కళా ప్రదర్శించడం, మనల్ని సంతృప్తిపరచడం ఆమె యొక్క ఉద్దేశం. కానీ ఆమెను నువ్వు ఇది చెయ్యకూడదు అనడానికి నీకేం అధికారం ఉంది, మీరు చూడలేకపోతే మీ కళ్ళు మూసుకోండి అని చెప్పేశాడు. ఆ రకంగా ఆ ఋషికి ఏ సమాధానం దొరకలేదు కాబట్టి ఇక తన కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. మిగతా ఇద్దరు చూస్తున్నారు. ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత ఆడ ఇంకా అవసరాలు తీసేసి ఆభూషణాలు తీసేసి అట్లా ఉండేసరికి రెండవ ఋషి కూడా, ఇది చాలా అశ్లీలంగా ఉన్నది, ఊర్వశి నువ్వు ఈ రకం చేయడం కుదరదు, ఇది కాదు అని అంటే, అప్పుడు ఆ మిగతా ఋషి ఏమంటాడంటే, ఇక మొదటి ఋషికి ఏమని చెప్పాం, అదే విధంగా నువ్వు చూడలేకపోతే నువ్వు కళ్ళు మూసుకో, నేను మాత్రం చూస్తాను, ఊర్వశి నువ్వు చేస్తూనే ఉండు అని చెప్పేసి మొదట అతను అంటాడు. అతను అంటే అప్పుడు ఊర్వశి అనుకున్నది ఏంటంటే, ఇతన్ని నేను ఓడిద్దామని అనుకుంటే ఇతడు నన్ను ఓడిస్తేటట్టున్నాడు అని చెప్పేసి అతడు కాళ్ళ మీద పడుతుంటాడు. ఎందుకు కాళ్ళ మీద పడుతున్నావు అని అంటే, నేనేం అనలేదు కదా నిన్ను అని అంటే, నువ్వు మొత్తం చూడడానికి సిద్ధమై ఉన్నావు, మొత్తం చూసేసిన తర్వాత ఇక నా దగ్గర ఏముంటుంటది, ఇక అందు గురించి నీ దగ్గర నిన్ను తృప్తి నేను చేయలేకపోయాను, నేను ఓడిపోయానని చెప్పేసి అంటుంటాడు. అంటే కామమును జయించడం గురించి ఈ యొక్క భగవంతుడు చేసినటువంటి వ్యవస్థలో ఈ యొక్క దాంపత్య జీవితంతో ఏంటంటే ఆసక్తి. ఇప్పుడు ఈ వస్త్రాలు వేసుకొని తీసేసరికి ఆహా అన్నట్టు అవుతుంటది. కాబట్టి ఈ కాలేజీలో జరుగుతున్నటువంటి ఈ అగత్యాలు, ఈ బలాత్కారం దాని వెనుక ఇదంటే దాపరికం వెనుక తొంగిసలాటలో జరుగుతుంది. ఇక వీళ్ళు ఆటవికులు ఉంటారు చూడండి, కోయ జాతుల వాళ్ళు అంటారు, వాళ్ళు వస్త్రాలు లేకుండా ఉంటారు. వాళ్ళు అక్కడ ఏ రోజు బలాత్కారం అయినట్టుగా టీవీలో రాలేదు, ఏ రోజు పేపర్లో రాలేదు, అక్కడ ఆ ఘటనలు మనకు వినపడవు. కానీ ఇక్కడ మనకు సభ్యత సంస్కారపూర్వకంగా నేర్పించబడుతుంది. కాబట్టి భగవంతుడు
ఏదైతే తొందరగా అందరు విముఖులు కాకూడదు. ఇప్పుడు విదేశాలలో ఈ బాడీ పెయింటింగ్ దానికి గురించి కానివ్వండి, ఇంకా చీలికలు పేలికలు వేసుకున్న దాని ద్వారా కానివ్వండి, ఒకరి పట్ల ఒకరికి ఆసక్తి లేకపోతే సంతానం కలగట్లేదు. కానీ సంతానం కలగకపోతే ఇప్పుడు చైనా వాళ్ళు బహుమానాలు ప్రకటించారు. ఇంకా వేరే దేశాల పరిస్థితి కూడా ఈ జనసంఖ్య అనేటువంటి తగ్గిపోతుంది. ఇది గమనిస్తున్నారా లేదా టీవీలలో, పేపర్లలో? అవునా, గమనిస్తున్నాం. అది జరుగుతుంది. కాబట్టి ఈ కామం, ఈ ఆధ్యాత్మికంలో ఉండేటువంటి వారికి ఏంటంటే దాపరికం ఎవరైతే చేస్తున్నారో వారికి ఆధ్యాత్మికత, పరిపక్వత లేదు అనేటువంటిది సందేశం దీని వెనుక ఉన్నటువంటిది. భగవంతుడు ఇది ఈ నిన్న మునిగారు ఒక ప్రసంగం తీసుకొచ్చారు. యోగ దర్శనంలో సమాధిజ అనేటువంటి శబ్దం, సమాధి నుండి, సమాధిలో కూర్చున్నప్పుడు ఇటువంటి అనుభవాలు వ్యక్తమవుతాయి, ఈ సిద్ధులు సిద్ధిస్తుంటాయి. దయానంద సరస్వతి కూడా మనకు ఉదయం సాయంత్రం మన చేత హిప్నాటిజం చేయిస్తున్నాడు. ఏంటంటే సద్య సిద్ధిర్భవేన్న, ఈ యొక్క ధర్మార్థ కామ మోక్షముల యొక్క సిద్ధి నాకు సిద్ధించాలి, వెంటనే సిద్ధించాలి భగవంతుడు అని చెప్పేసి ఉదయం సాయంత్రం మన చేత చెప్పిస్తున్నాడు. ఈ సిద్ధి అనేటువంటి సమాధి ద్వారా కలుగుతుంటది. ఈ యొక్క దీని అభిప్రాయం ఏంటంటే మనం చేసేటువంటి తపస్సు ప్రతిఫలించినప్పుడు మనలో అద్భుతాలు వెలువడుతుంటాయి. ఈ నీరజ అనేటువంటిది నీటిలోంచి పుట్టినటువంటిది, ఈ యొక్క పంకం బురదలోంచి పుట్టుకొచ్చినటువంటిది. ఈ యొక్క మన జీవితాన్ని ఈ యొక్క సమాజంలోంచి అందరి మధ్యలోంచి పైకి తీసుకురావాలని చూస్తున్నాడు భగవంతుడు. అందుకే మనల్ని ఒక కుటుంబ వ్యవస్థ వెనుక ఉన్న రహస్యం అంతా ఒకటే. అంతేగాని భార్యలో ఉన్నది అలాంటి ఆత్మని, మనలో ఉన్నది అలాంటి ఆత్మని, మన పిల్లల్లో ఉన్నది, మన తల్లిదండ్రుల్లో ఉన్నది, అందరిలో ఉన్నది ఆత్మ. అన్ని ఆత్మలు ఒకే విధంగా ఉన్నాయి, సమానంగానే ఉన్నాయి. కానీ గుణకర్మ స్వభావాలతోటి వాళ్ళు వేరువేరుగా ఉన్నారు. ఈ యొక్క కుటుంబ వ్యవస్థ వెనుక ఉన్నటువంటిది ఏంటంటే ఈ సమస్యల్లోంచి నువ్వు పైకి రావాలి. సమస్యల నుంచి నువ్వు తప్పించుకొని పోతే మళ్ళీ ఎప్పటికైనా నీకు ఈ సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇది దీని వెనుక ఉన్నటువంటి రహస్యం. ఏమైనా అర్థమైందా? అర్థమైంది ఆచార్య, అర్థమైంది, బాగా అర్థమైందా ఆచార్య? ఓం ఓం ఆచార్య ఓం ప్రకాష్ గారి ధన్యవాదములు. ఈరోజు విశేషంగా ఆత్మ జీవితాన్ని ఎట్లా ఉద్ధరించుకోవాలి అనే భావనతోటి ఒక మంచి ఉదాహరణ చెప్పారు. ఇప్పటివరకు ఎప్పుడు వినలేదు నేను. ముగ్గురు కన్యలు, అప్సరసలు, ముగ్గురు ఋషులు నాట్యం చేసాము. ఒక ఆమె కదా ఊర్వశి. ఈ ఊర్వశి, ఈ ముగ్గురు ఋషుల సంవాదం చాలా గొప్ప జ్ఞానాన్ని ఇస్తుంది ఆచార్య సమాజంలో. కాబట్టి ఆ రహస్యాన్ని తెలుసుకోండి. కుటుంబ వ్యవస్థ మూలానికి ఏంటి అనేది పక్కనే ఉన్న గంట సింబల్ను గట్టిగా నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఎటువంటి రహస్యాలు మనం విన్నట్టుంటే దాంట్లో అంత రహస్యం మనకు బోధపడాలి. కేవలం ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వదిలేయడం కాదు. అది బాగా లాభం కలుగుతుంది. ధన్యవాదాలు. తర్వాత ఈరోజు వైదిక సంధ్యోపాసన ప్రణాముని. ఓ మధ్య కొత్త వాళ్ళు పాత వాళ్ళు మరి ఎవరు తెలుస్తలేదు నాకు. పాత వాళ్ళది అయిపోయింది, కొత్త వాళ్ళది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పాత వాళ్ళది మీదే. ఓకే. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృత అభిదానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మైత్రీః శ్రేతామ స్వాహ. ఓం శన్నో దేవీరవిష్టయాపో భవంతు పీతయే శయ్యోరవిశ్రమంతు నః. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుశ్చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల కరపృష్ఠే, ఓం భూ పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మః పునాతు హృదయే,
ఓం జనః పునాతు నాభ్యాం ఓం తవః పునాతు పాదయోః ఓం సత్యం పునాతు పునః శిరసి ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్రా. ప్రాణాయామ మంత్రాః. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం. అగమర్షన్ మంత్రాః. ఓం ऋतं च सत्यं जामीदा तपसोऽध्यजायत ततो रात्र्यजायत ततः समुद्रो अर्णवः समुद्रादर्णवादति संवत्सरो अजायत अहोरात्रान् विददादिश्चमियतो वसि सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत् दिवंच पृथ्वीं चान्तरिक्षमतो स्वः. ओम शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः. अत मनसा परिक्रमण मंत्राः. ओम प्राजेदिगग्निरधिपतिरचितो रक्षितादित्य इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमैषिभ्यो नमयेभ्योऽस्तु. योऽस्माद्वेष्टि यं वयं दिष्मस्तमोजं वेदद्मः. दक्षिणाथ इन्द्रोऽधिपति शिरश्चिरादि रक्षिताभितरैषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमैषिभ्यो नमयेभ्योऽस्तु. योऽस्मान् द्वेष्यं वयं विश्वस्तमोजं वेदद्मः. प्रदेशे दिग्वर्णोऽधिपतिः प्रदाको रक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमैषिभ्यो नमयेभ्योऽस्तु. योऽस्मान् द्वेष्यं वयं विश्वस्तमोजं वेदद्मः. उदेशे दिक्सोमाधिपतिस्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमैषिभ्यो नमयेभ्योऽस्तु. योऽस्मान् द्वेष्टि यं वयं दिष्मस्तमोजं वेदद्मः. ध्रुवादिकविष्णोरधिपति कल्माजग्रीवो रक्षिता वीरुदैषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमैषिभ्यो नमयेभ्योऽस्तु. योऽस्मान् द्वेष्यं वयं दिष्वस्तमोजं वेदद्मः. ऊर्ध्वादिक् बृहस्पतिरधिपति शत्रो रक्षिता वर्षविषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमैषिभ्यो नमयेभ्योऽस्तु. योऽस्मान् द्वेष्यं वयं दिष्वस्तमोजं वेदद्मः. సంధ్య మొదటి ప్రకరణంలో అసలుడైనటువంటి జీవాత్మ అగమర్ష మంత్రాల ద్వారా రెండో ప్రకరణలో ప్రవేశించి ఆ తర్వాత పరమాత్ముడు అన్ని దిశలో ఉన్నాడని దిశల రహస్యాన్ని తెలుసుకొని మనసా పరిక్రమ మంత్రాలలో పరమాత్మను ధ్యానించి అనంతరము ఈశ్వరునికి అతి సమీపంలో చేరుకున్న జీవాత్మ ఉపస్థాన మంత్రాల ద్వారా ఆరాధిస్తున్నాడు. అత ఉపస్థాన మంత్రాః. జాత వేదతే సునివామ సోమమరాధీయతో నిదహాది వేదః సనః పర్షదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః. చిత్రం దేవానామదగాదనేకం చక్షుర్మిత్రస్య వర్ణస్నాగ్నేః ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తత్సుషచ్చ. ఉదిత్యం జాతవేదసం దేవం వహంతి కేతవ దృశ్యే విశ్వాయ సూర్యం. ఉద్వయం తమసత్పరిశ్చః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్న జ్యోతిరుత్తమం. ఈ విధంగా ఉపస్థానములో కూడా అనంతరం ప్రార్థన అనంతరం అసవడైనటువంటి జీవాత్మ, ఓ పరమాత్మ నాకు మళ్ళీ ఒక అవకాశం ఈ స్వామి,
ఇక జీవితంలో పొరపాటు చెయ్యనంటే చెయ్యను. ఆ విధంగా దృఢ సంకల్పంతో పరమాత్మని ప్రాయశ్చిత్త మంత్రం ద్వారా ప్రార్థిస్తున్నాడు. అథా ప్రాయశ్చిత్త మంత్రాః తచ్చక్తుర్దేవైతుం పురస్తాత్ శుక్రముచ్చరత్ పశ్చేమ శరదాశ్చితం జీవేమ శరదాశ్చితం శృణుయామ శరదాశ్చితం ప్రబ్రవామ శరదాశ్చితం అధీనాశ్చామ శరదాశ్చితం భూయచ్చ శరదాశ్చితాత్. ఓం జన్నో దేవీరవిష్టయాపో భవంతు పీతయే శమ్యో రవితమంతు నః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, నీ అనంత కృప వలన మేము నర్చిన జప ఉపాసనాది కర్మముల ద్వారా ఈ ధర్మ అర్థ కామ మోక్షములనేది చతుర్విధ పురుషార్థములను వెంటనే ఈ జన్మలోనే మాకు సిద్ధించినట్లు మమ్ము అనుగ్రహింపము స్వామి. అథా నమస్కారమంత్ర. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరవిష్టయాపో భవంతు పీతయే శయ్యోరవిస్రవంతు నః. ఇది వైదిక సంధ్యోపాసన ప్రణముని భాగ్యధరం. తథా శాంతి మంత్రం. ఓం దేవశాంతిరంతరిక్షకం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. నమస్తే ఆచార్య. అందరికీ నమస్తే. ఈ ఎపిసోడ్ను పునః వినాలని ప్రార్థన. దీంట్లో అంతర్రహస్యము జీవితంలో జీవాత్మ ఏ విధంగా తనకు తాను ఉత్థానం చేసుకోవాలంటే తన భావాన్ని ఏ విధంగా మార్చుకోవాలి అనేటువంటి తత్వం ఉంది, తత్వజ్ఞానం ఉంది. మీరు అందరూ వినాలని ప్రార్థన. ఓం శుభమస్తు. నమస్తే. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. నమస్తే ఆచార్య.